హలో బా, ఎక్కడున్నావురా? ఇంట్లో రా. త్వరగా రారా, నీకు విషయం చెప్పాలి. ఎంతసేపట్లో వస్తావు? ఒక 7.5 minutesలో వస్తా. అదేంట్రా 5 అని అనాలి, 10 అని అనాలి, అదేంటి వెరైటీగా 7.5? అలాగే అనాలని రాజ్యాంగంలో ఏమైనా రాసిందా? అబ్బో సరే, త్వరగా రా, నీకోసం వెయిటింగ్ ఇక్కడ ఉంటా. ఏంటి అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మన్నావు? 1 year నుంచి చూస్తున్నారా? ఏంటి జాబ్ కోసమా? మరి పాప కోసమా? అనుకున్నాను రా, ఫోన్ చేసినప్పుడు ఇలాంటిది ఏముంటుందని. ఏమైంది? తిట్టిందా? కొట్టిందా? మరేమైంది? మ్యాటర్ అంటే చెప్పండి. ఈ మూకి డ్రామా ఏంట్రా మాకు? 1 year నుంచి తిరుగుతుంటే 1 week బ్యాక్ కలిసిందిరా. ఏమంది? ఈ వీకెండే సిట్టింగ్ వేద్దాం ఉంది. సిట్టింగా? ఆ సిట్టింగ్ కాదురే, కూర్చొని మాట్లాడుకుందామని చెప్పింది. మరేంటి, నన్ను ఏమైనా గెస్ట్ అపియరెన్స్ అంటా? తమ్ముడు, నీకు ప్రొడక్షన్ లో ఫుల్ లెంత్ ఉందిలే కానీ నాకు ధైర్యం సరిపోవట్లేదురా. ధైర్యం సరిపోవట్లేదా? నీదేమో 1 year, మనోడిదేమో 1 year 10 minutes. బాగుందిరా, నీ పనే బాగుంది. మనోడెవడరా? మనోడరా సుబ్బుగడు. ఏ సుబ్బు? సుబ్బుగడ. ఓకే, ఏమైంది అసలు? ఐ లవ్ చెప్పుకుంటూ కమ్మాయిని పడేసాడు రా. అవునా, ఎలారా? అప్పుడే చీకటి పడుతుంది. మనోడు బైక్ మీద ఎంట్రీ. ఆగాగు, ఇంట్రడక్షన్ ఏంట్రా? తొలిపరిచయం కదరా, ఒక ఎఫెక్ట్, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇవన్నీ ఉంటేనే కదా జనాలు చూస్తారు. ఇవన్నీ కాదురా, హీరో అంటే వద్దు. ఓకే, హీరోయిన్ వద్దు. ఓకే, వాళ్ళు ఆల్రెడీ సిట్టింగ్ వేసారు. సిట్టింగా? ఆ సిట్టింగ్ కాదురా, వాళ్ళు ఆల్రెడీ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఏదో టాపిక్ స్టార్ట్ చేస్తారు కదా, ఇప్పటికే చాలా లేట్ అయిందని. అక్కడి నుంచి స్టార్ట్ చేయి. సరే, నన్ను కదరా, పైకి చూడు. సర్లే, మ్యాటర్కి వచ్చేద్దాం. ఇప్పటికే చాలా లేట్ అయింది. నన్ను ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? నువ్వు నన్ను చూసిన 10 minutes ముందు నుంచే. 10 minutesా? మరప్పుడు ఫేస్ ఏంటి వసంతం సినిమాలో వెంకటేష్లా అలా పెట్టా? ఏదో కొంచెం ఫీల్ ఉంటుందని. అబ్బో, ఈ యాక్టింగ్ ఆస్కార్ ఇచ్చేయాల్సిందే. ఏదో ప్రేక్షకుల ప్రోత్సాహం వల్ల అలా అలా. బాబు భక్త కన్నప్ప, ఆపు నీ పర్ఫార్మెన్స్. నాకంటూ కొన్ని డౌట్స్ ఉన్నాయి, ముందు అవి క్లారిఫై చేసుకొని ఆ తర్వాత చెప్తా ఓకే చెప్పాలో లేదు. అంటే నేను ఇంకా క్వాలిఫై అవ్వలేదా? అంతేలే, మెయిన్స్ రాసిన ప్రతి ఒక్కరికి ఐటల్ సీట్ వస్తుంది గ్యారంటీ ఉంది. కానీ ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడంటే ఏం చేస్తావు? ఇప్పుడు గోల్ కీపర్ ఉన్నాడని చెప్పి గోల్ వేయడం మానేం కదా, ఇది అంతే. సరే, ఒకవేళ దేవుడు వచ్చి తెలివి డబ్బు ఇస్తే ఈ రెండిట్లో ఏం సెలెక్ట్ చేసుకుంటావు? ఎక్స్పెక్ట్ చేశాను డబ్బుని సెలెక్ట్ చేసుకుంటావని, అదే నేనైతే తెలివిని సెలెక్ట్ చేసుకునేదాన్ని. అంతేలే, ఎవరి దగ్గర ఏది లేకపోతే అదే సెలెక్ట్ చేసుకుంటారు. 99% డౌన్లోడ్ అయిపోయినట్టు ఫేస్ ఏంటి అలా పెట్టావు? ఏం లేదులే. సరే, ప్రతి మగాడి సక్సెస్ వెనుక ఒక ఆడది ఉంటుందంటారు. ఇది వినగానే నీకేమనిపిస్తుంది? చదువు సంధ్య అన్నీ మానేసి ఒక అమ్మాయి వెనకాల పడాలనిపిస్తుంది. బాగా చెప్పానా? పిచ్చోడివిరా బాబు నువ్వు. అవును, బొమ్మలు బాగా గీస్తావంట కదా, మా ఫ్రెండ్స్ చెప్పారు. ఎక్కడ నేర్చుకున్నావు? నేర్చుకున్నా. బోర్ కొట్టే ప్రతి క్లాస్లో లాస్ట్ బెంచ్లో కూర్చొని లాస్ట్ పేజ్లో నేర్చుకున్నా. నేనే కాదు, ఆల్మోస్ట్ ఆర్టిస్టులు అందరూ ఎలా వచ్చిన వాళ్ళే కదా. కరెక్టే. సుబ్బు,
నువ్వు అంటే నాకు ఇష్టమే, కానీ నీ విషయంలో నాకు ఇంకా క్లారిటీ రావట్లేదు. ఆలోచించడానికి కొంచెం టైం కావాలి. ఓకే విద్య, టైం కావాలంటున్నావు కదా, టేక్ యూర్ ఓన్ టైం అని అంటాననుకున్నావా? నేనైతే నీకు ఛాన్స్ ఇవ్వలేను. ఇలా మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోవద్దు. బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటున్న వల్ల కాదు విద్య. నేను ఎంత మంచివాడో నీకు తెలియాలి, అట్ ద సేమ్ టైం నేను ఎంత ఎదవనో నీకు తెలియాలి. అదే నా ఫీలింగ్. అబ్బాయిలందరూ మంచోళ్ళన్నా నేను ఒప్పుకోను, అలా అని అందరూ ఎదవలన్నా నేను ఒప్పుకోను. సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు ఎలా ఉంటాం మనకే తెలియదు కదా. నేను ఇంప్రెస్ చేసిన అలా లేని క్యారెక్టర్ను లవ్ చేయడం కన్నా నన్ను నన్నుగా లవ్ చేయడం కరెక్ట్ అనేది నా ఫీలింగ్. నువ్వు అడిగిన ప్రతిదానికి నేను వంకరగానే సమాధానం చెప్పా, ఎందుకంటే నేను చూడగానే నాకు నాలాగే ఉండాలనిపించింది. ఇక్కడికి వచ్చే ముందు నేను నాలా ఉండకూడదని దేవుడి దండం పెట్టుకొని వచ్చా. నేను చూడగానే ఏదో కొత్తగా ట్రై చేద్దాం అన్న మాటే మర్చిపోయా. కచ్చే ఏమైందిరా? ఇంతకీ మనోడు దండం ఎప్పుడు పెట్టాడు? చీకటి పడిందా, ఎంటర్ అయ్యాడా, బండి దిగాడా, అప్పుడు పెట్టాడు. ఓ సాధారణంగా అబ్బాయిల మనుషులు బండరాయిలు అంటామంట, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ రాయి మీద ఏదైనా ఒకసారి రాస్తే జీవితాంతా అలాగే ఉండిపోద్ది. కానీ విద్య, ఒక రోజు నేను గ్యారంటీగా వదిలేస్తా, ప్రామిస్ చెప్తున్నా. ఆ రోజు కన్ఫామ్గా వదిలేస్తా. ఏ రోజు? Feb 30th. ఆ రోజే ఎందుకలా? చాలు మ్యాటర్ క్లియర్గా అర్థమైంది కదా. ఫుల్ క్లియర్. ఇప్పుడేంటి, ఫాలో అయిపోతావా? ఫాలో అవడమా? ఫ్యాన్స్ ఇక్కడ. అది సర్లే కానీ ఇంతకీ మనది ఏ బైక్? పల్సర్ 220. ప్యాంట్ బ్లాక్. మరి షర్ట్ వైట్ రా. వైటా? పదరా అర్జెంట్ షాపింగ్ చేయాలి.